నిజమైన నాయకుడు, ప్రభువు లాంటి నాయకుడు ఓటు వేయండర్రా. ఆయన కోటేశాడు అనుకోండి, ఏమంటే తెలుసా, అదిగో మత మార్పిడి. షటాప్. ఎవడు అన్నాడు మత మార్పిడని? నమ్మకం. నీకెలాగా నమ్మకాన్ని ఇవ్వడం చేత కానప్పుడు, నమ్మకం ఇచ్చే మంచి నాయకుడు యేసు కనబడినప్పుడు నేను నమ్ముతాను నాయకుడని ఆయన్ని. దానికి చట్టం చేస్తావా? నమ్మొద్దంటావా? తప్పు చేస్తున్నారు, తప్పు సరిదిద్దుకోవాలి. యేసుక్రీస్తు వారు బైబిల్లో చెప్పిన ఈ ధర్మం, ఈ నీతి మతం అంటారా? నో, ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ వే, మార్గం. ఈ మార్గం చెప్పకూడదా? అంటే ఇది చెబితే ఇదిగో మీరు మత ప్రచారం చేస్తున్నారు. నోర్మై, ఎవడరా అంటున్నాడు మత ప్రచారం అని? మంచిని నేర్పిస్తున్నాడు రా ప్రభు. ప్రభువు మంచి నేర్పిస్తున్నాడు. ఈరోజు భారతదేశానికి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అయితే బైబిల్ విశ్వరాజ్యాంగం. అది యావత్తు విశ్వంలో ఉన్న ప్రతి దేశానికి చెందే రాజ్యాంగం అది.